మార్కెట్ ఇన్వెస్టర్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఇంకా పెరుగుతుందని అత్యాశకు పోయి గత నెల రోజులుగా ఎగబడి బంగారం వెండి కొనిపెట్టుకున్న మదుపరులు కొనుగోలుదారులు ఇప్పుడు ఎరక్కుపోయి ఇరుక్కుపోయామని లబోదిబోమంటున్నారు. నిన్న కూడా బులియన్ మార్కెట్లో మహాపతనం కొనసాగింది. ఢిల్లీలో కిలో వెండి ధర 52,000 నష్టంతో 2.6 లక్షల వద్ద ముగిసింది. 10 గ్రాముల మేలిమి బంగారం 12,800 రూపాయలు పతనమై 1,52,700 వద్ద ముగిసింది. దీంతో 3 రోజుల్లోనే ఢిల్లీ స్టాక్ మార్కెట్లో కిలో వెండి ధర 36%, 10 గ్రాముల మేలిమి పసిడి ధర 17% నష్టపోయాయి. జనవరి 29న కిలో వెండి ధర ఏకంగా 4,20,000 రికార్డ్ స్థాయిని తాకింది. కానీ కేవలం 4 రోజుల్లోనే ఆ ధర 46% దిగజారింది. అంటే సుమారు 80 గంటల వ్యవధిలో ప్రతి గంటకు 2,400 చొప్పున వెండి ధర హరించుకుపోయి 3 లక్షల స్థాయికి పడిపోయింది. ఈ భారీ పతనం 1980లో అంతర్జాతీయ మార్కెట్లో వెండి కుప్పకూలిన రికార్డును మించిపోయింది. అప్పట్లో 5 నెలల్లో 70% తగ్గుదల కనిపిస్తే ఇప్పుడు కేవలం 4 రోజుల్లోనే సగం ధర పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. అటు బంగారం పరిస్థితి కూడా గుబులు పుట్టిస్తోంది. 10 గ్రాముల బంగారం 1,93,000 గరిష్ట స్థాయి నుంచి ఇప్పుడు 1.46 లక్షల మార్కుకు చేరింది. అయితే వెండితో పోలిస్తే బంగారం కొంత రికవరీని చూపిస్తున్నప్పటికీ ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. బంగారం వెండి పతనానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. మదుపరుల లాభాల స్వీకరణ అమ్మకాలు, ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్ మారకం రేటు పుంజుకోవడం, అమెరికా ఇరాన్ మధ్య తగ్గిన ఉద్రిక్తతలు, అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభిస్తాయనే భయాలు సద్దుమణగడం, కేంద్ర బడ్జెట్లో పసిడి వెండి దిగుమతులపై సుంకాల పెంపు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి వెండి ధరలు తగ్గడం వంటి కారణాలతో బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయంటున్నారు.